ఆంధ్రప్రదేశ్లో మత మార్పిళ్ల మాఫియా ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీని వెనుక ప్రధాన సూత్రధారి జమాలుద్దీన్ అలియాస్ చెంగూర్ బాబా పోలీసులకు చిక్కాడు. ఒకప్పుడు సైకిల్పై ఉంగరాలు తావీజులు అమ్ముకుని పొట్ట పోషించుకునే వ్యక్తి ఇప్పుడు కోట్లు గడించాడు. మొత్తం 40 బ్యాంకు ఖాతాల్లో 106 కోట్లకు పైగా విదేశీ నిధులతో సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. మత మార్పిడి మాఫియా వెనుకున్న చెంగూర్ బాబా అతని సన్నిహితురాలు నీతూ అలియాస్ నస్రీన్ ను లక్నోలోని ఒక హోటల్లో అరెస్ట్ చేశారు. బలరాంపూర్ జిల్లాలో మత మార్పిడి రాకెట్ వెలుగులోకి రావడంతో చెంగూర్ బాబా గుట్టు రట్టయింది. పేదలు, నిరాశ్రయులు, వితంతువులను డబ్బు, వివాహ హామీలు, బెదిరింపులతో మతం మారేలా ప్రలోభ పెట్టినట్లు చెంగూర్ బాబా మీద ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతడికి సంబంధించిన మొత్తం 40 బ్యాంకు ఖాతాల్లో 106 కోట్లు ఉన్నాయి. ఆ నిధులు ప్రధానంగా పశ్చిమాసియా నుంచి వచ్చాయని విచారణలో గుర్తించారు. మత మార్పిళ్లు, షెడ్యూల్ కులాలు, సామాజికంగా బలహీన వర్గాలపై ప్రభావం చూపడమే ఈ మాఫియా ప్రధాన ఉద్దేశం. నేపాల్ సరిహద్దుల్లోని బలరాంపూర్ జిల్లాలోని రేఖ్రా గ్రామానికి చెందిన చెంగూర్ బాబా గ్రామ సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ప్రజల్లో పలుకుబడి పెంచుకున్నాడు. తర్వాత తన సన్నిహితురాలు నీతుతో కలిసి మద్పూర్ దర్గా సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఓ భవనం నిర్మించారు. దాని ద్వారానే తన దందాలను సాగించాడు. ఈ భవనాన్ని యూపీ ప్రభుత్వం బుల్డోజర్లతో ధ్వంసం చేసింది. ఈ భవనంలోని ఓ పోర్షన్ లో చెంగూర్ బాబా, అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఉండేవారు. ఇంకో పోర్షన్ గురించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ముందు ఆసుపత్రి నిర్మిస్తున్నట్టు చెప్పిన అతడు కొన్నాళ్లకు మాట మార్చాడు. స్కూల్ లేదా కాలేజీని నిర్మిస్తానని చెప్పుకొచ్చాడు. కానీ ఆ భవనం ఎందుకు నిర్మించాడనేది స్పష్టత లేదు. ముంబై లోనావాలాలో 16 కోట్ల 49 లక్షల విలువైన భూమి చెంగూర్ బాబా కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ భూమిని అమ్మిన మొహమ్మద్ అహ్మద్ ఖాన్ కూడా అతనికి నిధులు పంపిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఈ నిధులు ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించారా, మత మార్పుళ్లు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు మార్గమయ్యాయా అనే కోణాల్లో పరిశీలిస్తున్నారు. ఈ విషయంలో యూపీ సీఎం యోగి కూడా సీరియస్ అయ్యారు. చెంగూర్ బాబా చర్యలు సామాజికంగా మాత్రమే కాదు, దేశ భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్నాయి. ఇలాంటి వారిపై క్షమాపణ అనే మాటే ఉండదు. అతనికి సంబంధించిన ఆస్తులన్నీ జప్తు చేస్తామని యోగి హెచ్చరించారు. చెంగూర్ బాబాకు ప్రభుత్వ వ్యవస్థలో కొందరి సహకారం లభించిందన్న అనుమానాలపై దర్యాప్తు కూడా జరుగుతోంది. ఎవరు సహకరించారు, ఎంతమందిని మతం మార్పించారు అన్న వాటిపైన విస్తృతమైన విచారణ ప్రారంభమైంది. ఒకప్పుడు రోడ్డు మీద ఉంగరాలు అమ్మిన వ్యక్తి విదేశీ నిధుల సహాయంతో 100 కోట్లకు పైగా సామ్రాజ్యం నిర్మించి ప్రభుత్వ భూములు ఆక్రమించి సామాజిక అస్థిరతకు దారితీసే మతమార్పుళ్ల ముఠాను నడిపించాడన్న విషయాలు దేశవ్యాప్తంగా అలజడి రేపుతున్నాయి. ఈ కేసు భవిష్యత్తులో మత మార్పిడి, విదేశీ నిధుల దుర్వినియోగం మీద కఠిన చట్ట చర్యలకు మార్గం సిద్ధం చేయనుంది.